ఈ యొక్క నాగుల చవితి రోజు ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందమ్మా. ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా ఆ యొక్క సర్ప దోషాలు కానీ మన పూర్వీకులు ముందు 7 తరాల వారు, మన వెనకాల 7 తరాల వారు, అదేవిధంగా మనము ఈ యొక్క ముందు వెనక ఉండేటువంటి 21 తరాల వారు అందరూ కూడా ఈ యొక్క ఆశ్లేష బలి ఎవరైనా కుటుంబంలో ఒక్కరు చేసినా కూడా ఈ యొక్క 21 తరాలు కూడా తరిస్తాయని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి ఆశ్లేష బలి ఈ యొక్క నాగుల చవితి రోజు చేయడం అనేది మరింత శుభప్రదంగా ఉంటుంది. కావున ఈ యొక్క నాగుల చవితి రోజు ఈ యొక్క ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుందమ్మా. మన యొక్క దేవస్థానంలో అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి భక్తులందరూ కూడా అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాం. స్వామి, అలాగే ఆశ్లేష బలి అంటున్నారు కదా, అసలు ఏంటి పూజా కార్యక్రమం? ఆశ్లేష బలి అంటే అమ్మ చక్కగా ఈ యొక్క సర్పమును అంటే ఒక మండలము ఉంటుంది. దీంట్లో ఆ మండలం ఏర్పాటు చేసి దాన్ని మనం మండలం అంటాం. అటువంటి మండలంలో 64 గళ్ళు ఉంటాయి. ఆ గళ్ళల్లో సర్ప కులదేవతలు అని మనం పిలుస్తాం వారందరినీ కూడా. ఈ యొక్క నాగములు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా 64 మందిగా ఏర్పడి వారందరూ కూడా ఈ యొక్క మండలంలో ఆవాహన కాగుకొని పూజలు అందుకొని చక్కగా మనం ఇచ్చేటువంటి ప్రసాదాలు స్వీకరించి మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుతారు. అటువంటి ఆశ్లేష బలిని మన నాగుల చవితి రోజు చక్కగా మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుందండి.